ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ తగిలింది అంటున్నారు. అయితే దానికి రీజన్స్ ఏమంటారు సార్? అధికారంలో లేని పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 750 మున్సిపల్ సీట్లు గెలిచిందంటే అదే మాకు ఇప్పుడు ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే ఆయన ఏమన్నాడు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక్క సీటు కూడా రాదు అని అన్నాడు కదా, జబ్బలు చడుచుకొని. కేవలం ఆయన పైసలు పంచి కాంగ్రెస్ కార్యకర్తలు గాని, కాంగ్రెస్ నాయకులు గాని ఎక్కడైతే ఎలక్షన్స్ ఉంటాయో అక్కడ రెక్కింగ్ చేస్తారు, పైసలు పంచుతారు. ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండి ముందుకెళ్ళి ఇది మా నియోజకవర్గం మేము వర్క్ చేస్తామంటే ఆ నియోజకవర్గంలో లేని ప్రజలు కూడా ఎక్కడెక్కడ నుండో వచ్చి ఆ రోజు అక్కడ ఓట్లేసిపోతారు. అంటే కేవలం అన్ని ఎట్లున్నాయంటే దొంగ లెక్కలు వీళ్ళవి, దొంగన కొడుకులు అంటారు కదా, అట్లా దొంగన లెక్కలు చేసి గెలుస్తాంది. కానీ కాంగ్రెస్ నీతిగా నిజాయితీగా నిక్కార్చుగా ఎలక్షన్స్ పెడితే బీఆర్ఎస్ పార్టీని మున్సిపల్ ఎన్నికలు అధిక సీట్లు వచ్చింది.